సో అది అతను మాట్లాడిన మాటలు అవి. అతను ఎప్పుడు మాట్లాడాడు అనేది చెప్పాను కదా ఇందాక, ఏ సందర్భంలో అయినా మాట్లాడి ఉండొచ్చు. కానీ అది ఇప్పుడు బాగా ట్రోల్ అవుతోంది. ఎవరు ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారా, ఎందుకు బయటికి తీశారు అనేది అప్రస్తుతం. అతను ఏం మాట్లాడాడు అనేది ప్రస్తుతం అదే చర్చ జరుగుతోంది. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ కాసిం గారు, అలాగే తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు డాక్టర్ సంగమరెడ్డి పృథ్వీరాజ్ గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా మానవతారాయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మానవతారాయ్ గారు, ఇది 2 years బ్యాక్ జరిగిన ఒక డిబేట్లో అతను చేసిన కామెంట్స్ అవి. సో ఇప్పుడు ఎందుకు అది మీరు టేకప్ చేశారు? ఇప్పుడు సీఎం గారు వ్యక్తిగతంగా ఆయన యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో ఒక తెగ తిప్పేస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటనలో కేవీఆర్ అనేటువంటి ఒక జర్నలిస్టు తెలంగాణలో ఏదన్నా పప్పులు జరిగితే, ప్రభుత్వంలో ఏదన్నా పొరపాట్లు జరిగితే విమర్శించాలి. అంతేకాకుండా ఆయన పరిధి దాటిపోయి ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనకు సంబంధం లేనటువంటి ఒక సోషల్ మీడియాలంటే ఒక పరిధి, ఒక ప్రాంతంలో పెట్టుకున్న అంశం, అక్కడ నాయకత్వాన్ని దూషించడం, ఈ విధంగా అలవాటు అయిపోయింది అందరికి కూడా. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అంటే డిబేట్ అంటే అధికార ప్రతినిధులు అంటే వాళ్ళకి పరిధి ఉంటుంది. చర్చల్లో కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బయట ఏది 100 మాట్లాడుకోండి, కానీ డిబేట్లు అనేసరికి వచ్చేసరికి ఒక పద్ధతి ప్రకారం జరగాలి. అవి పదాలు కూడా, వాడే పదాలు కూడా ఎట్లా ఉండాలంటే వ్యంగ్యోక్తులు, చెలోక్తులు లేకుంటే హాస్యోక్తులు ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఘాటు పరుష పదాలు లేకుంటే విద్వేషపూరితంగా మాట్లాడే పదాలు, అదేవిధంగా ముఖ్యమంత్రుల యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వీళ్ళ స్థాయి అసలు వాళ్ళ కాలిగోటకు కూడా సరిపోడు. నిన్న ఆయన ఊరు నాగార్జున యాదవ్, రేవంత్ రెడ్డి గారి యొక్క కాలిగోటకు కూడా సరిపోడు. ఆయన కూర్చొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇది పద్ధత? ఈ విధంగా మాట్లాడేవారు ఏ పార్టీ అయినా సరే డిబేట్లలో మాట్లాడేటప్పుడు వాళ్ళ పార్టీ నాయకత్వమే నియంత్రించాలి. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూడా మాట్లాడాలి. ఎందుకంటే జాగ్రత్త మాట, టీవీలో డిబేట్ల ముందు మాట్లాడేటప్పుడు 100 మంది మనం చూస్తుంటారు. మనం ఏదో బయట ఏదో మాట్లాడము, లేకపోతే ఊర్లో మాట్లాడము, లేకుంటే ఎక్కడో మాట్లాడడం కాదు. టీవీ డిబేట్లో మాట్లాడినప్పుడు అధికార ప్రతినిధి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించవచ్చు ఏదైనా సంఘటన జరిగితే. పోనీ రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు, దాన్ని ఒక పద్ధతి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మానవతరాయ్ గారు, ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుంది, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ని విమర్శిస్తుంది, కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ బీఆర్, ఇవన్నీ రాజకీయ పరంగా చాలా నడుస్తూనే ఉంటే కొంచెం ఎక్స్ట్రీమ్ పోగానే మాట్లాడుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు. అలాగే తెలంగాణలో నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, ప్రజా సంఘాలు కానీ, ఇప్పుడు మన పృథ్వీరాజ్ గారు ఆయన వాళ్ళ సంఘం కానీ, వాళ్ళ పార్టీ కానీ, అసోసియేషన్, ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎక్కడో ఏపీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆ రేంజ్లో మాట్లాడిన మాటలు, 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎలా తెర మీదకి వచ్చాయి? ఎవరు దాన్ని ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు వచ్చింది? వాట్ ఐ వాంట్ టు నో. ఇప్పుడు కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారికి ఎక్కడో అమెరికా ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఎక్స్ ఖాతాని, ట్విట్టర్ ఖాతాలో ఇక పేరెందుకు ఒక సినీ నటికి సంబంధం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఇట్లా సోషల్ మీడియాని ఆసరాగా చేసుకొని వ్యక్తిగత హననం చేస్తారు, వ్యక్తుల యొక్క హననం చేస్తున్నారు. కాబట్టి అది ఎప్పుడైనా సరే 2 సంవత్సరాల క్రితం మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా ఐటీ చట్టాల ప్రకారం, బిఎన్ఎస్ చట్టాల ప్రకారం అది నేరమే. నేరం కాదని నేను అనట్లా. 3 సంవత్సరాల వరకు దాని మీద కేసు ఫైల్ చేసే ఇది ఉంది, చట్ట ప్రకారమే జరుగుతుందో, ఒక చట్ట ప్రకారం లేకపోతే జడ్జి గారు కొట్టిపారేస్తారు. అది దాని గురించి నేను మాట్లాడాల. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తికి రేవంత్ రెడ్డి గారి గురించి ఆ రేంజ్లో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు దాన్ని ట్రోల్ చేసి రేవంత్ రెడ్డి గారి సపోర్టర్స్ కానీ, లేకపోతే ఆయన ఫాలోవర్స్ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ కాస్త ఇబ్బంది పెట్టడమో, బాధ పెట్టడమో అవసరం ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ దాని మీద మాట్లాడదాం, ఒక చిన్న బ్రేక్ తర్వాత.